నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము శుద్ధ తృతీయ రోజున ఆ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ మనకి పూజా షాపులో అమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం అని వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి కనుక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని కనుక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంతా బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. మనం ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 2026 సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. అందులో ముఖ్యంగా ధనుసు రాశి కనుక చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉండే ఈ ఏప్రిల్ మంత్ మీరు గమనించాలి. ఎందుకు అంటే అది డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే, ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలాన్ని బట్టి చూస్తే వీళ్ళకి ఏ, యో, భా, భీ, భూ, ధా, భే అన్న లెటర్స్ ఇందులో ఉంటూ ఉంటాయి. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాల యొక్క మారుతూ ఉండటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం గ్రహం టు గ్రహం చూద్దాం. మనకి వార్తల్లోని ముఖ్యాంశాలలాగా మనకి ఏం చెప్తారంటే, లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 డేస్ వీళ్ళని మానహాని, అవమానించాలి అన్న యాటిట్యూడ్తో ఎక్కువ ఉంటారు వీళ్ళ చుట్టూ జనాలు. అయితే తర్వాత ఏమవుతుందంటే రిపప్రియం, శత్రు బాధ ఉంటుంది. కానీ వాళ్ళతో కనుక కూర్చొని మాట్లాడుకుంటే మీకల్లే అవకాశం వచ్చే అవకాశం, మీకల్లే అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విపత్తిం, అనుకోకుండా మీకు వేరే వాళ్ళ ద్వారా ఆపదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ధనం రావాల్సినంత ధనం రాకుండా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఇది అంత కొంచెం మంచిది కాదు. ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది గ్రహస్థితి పెట్టి అని మనం గమనించుకోవాలి. ఇందులో మనకి ఫస్ట్ సూర్యుడిని బట్టి చూస్తే ఎలా ఉంటుందంటే, సూర్యుడు 5వ స్థానంలో ఉండటం ఇదంత మంచిది కాదు అని చెప్తారు. ఏమంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు. 5వ స్థానంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే సోమరితనం, అంటే లేజీగా ఉండటం అవకాశం ఎక్కువగా ఉంటుంది. హృదయంలో ఏదో కంటకంగా ఉండటం, స్నేహితుల వల్ల ఇబ్బంది, ధనధాన్యం కోల్పోవటం, బుద్ధి బలం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే బుద్ధి అనేది నిలకడగా ఉండకుండా అటు ఇటు ఎక్కువగా ఊగిసలాడుతూ ఉంటుంది. రకరకాల డెసిషన్లు తీసుకుంటూ ఉంటారు. ఈ రోజు ఒక ప్లానింగ్ ఉంటుంది, రేపు ఒక రోజు ప్లానింగ్ ఉంటుంది. వీటన్నిటికంటే కూడాను మీరు ఎక్కువగా ప్లేజరస్కి ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సీరియస్గా చేయవలసిన పనులన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ అన్వాంటెడ్ లేదంటే ఉపయోగం లేని పనులతో ఎక్కువగా వృధాగా టైం గడిపే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అయితే కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో
అయితే ధన ప్రవాహం అయితే చాలా బాగుంటుంది. కానీ కుజుడు 4వ స్థానంలో ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో, లేదా బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో, లేదా తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉందని గమనించాలి. మనకేం చెప్తారంటే బంధువైరం ధనక్షయం, అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు పెట్టుకునే అవకాశం లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. అయితే ధన ప్రవాహానికి ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా సూర్యుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో 6వ స్థానంలో మీకు శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో గనుక శుక్రుడు ఉంటే ఇది అగైన్ అంత అనుకూలమైన టైం కాదు అని గమనించాలి. ఈ టైంలో ఏమవుతుంది, విరోధ శత్రు పీడానం జ్ఞాతీనాం చ విరోధదః ఆయాసో ధారాపుత్రైద్వేషైః షష్టమే భృగునందనే అని చెప్తారు. అంటే 6వ స్థానంలో శుక్రుడు గనక ఉంటే విపరీతమైన తలపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. విరోధ కావాలని శత్రువులతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవ ఉంటుంది. కుటుంబంలో గొడవలు ఉంటాయి. అంతేకాకుండా పిల్లలతోటి భార్యాపుత్రులతో కూడా కొంచెం వివాదాలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన మాసం అని మీరు గమనించాలి. మనం నక్షత్రం బట్టి చూసుకుంటే ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. అందులో నక్షత్రం ప్రకారం మన మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు. దాన్ని బట్టి చూసుకుంటే ఇందులో సూర్యుని వల్ల జయము, ధన ప్రాప్తి, జయము కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా సూర్యుడికి బాగా అనుకూలంగా ఉండటంతో జయం వస్తుంది, ధన ప్రాప్తి వస్తుంది. వీటితో పాటు జయము బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదం ఉంటుంది, ధన ప్రవాహం బాగుంటుంది. వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనితో పాటు కలహము, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బంధనము అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే ఒక కన్ఫ్యూజ్ అయిన పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ఎలా వెళ్తే బాగుంటుంది ఫ్యూచర్లోకి, లేదా ఇంపార్టెంట్ అండ్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా కొంతమంది యూఎస్లో ఉంటారు, ఇండియాకి రావటం బెస్టా, లేదంటే ఇండియా నుంచి యూఎస్ వెళ్ళటం బెస్టా. కొంతమందికి జాబులు సరిగా రావటం లేదు. ఈ టైంలో చాలామంది రీసెంట్గా నాకు లాస్ట్ 1 మంత్ నుంచి ఈ టైప్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఏంటి ఇండియాలో ఉండాలా లేదంటే యూఎస్లో ఉండాలా, ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోవాలి, ఎక్కడుంటే గ్రోత్ బాగుంటుంది, జాబ్ చేసుకోవచ్చా లేదంటే బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఇలా డైలమాకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కనుక ఒకసారి మీ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని లేదా యాస్ట్రాలజర్ని కనుక కలిసి వాళ్ళ దగ్గర మీరు చక్కగా మీ జాతక చక్రం చూపించుకొని మీ యొక్క హారోస్కోప్ ప్రకారం ఎక్కడైతే మీరు కంఫర్టబుల్గా ఉంటారో అని తెలుసుకొని అలా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు, లేదంటే పబ్లిక్గా ఏదైనా మీటింగ్లో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు మీకు పొరపాటున లేదంటే బై మిస్టేక్ అంటారు కదండి, అలా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా లేటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గమనించుకొని మీరు చాలా చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ఈ మాసంలో మీరు ఏదైనా కనుక పరిహారాలు చేసుకుంటే నవగ్రహాల చుట్టూ తిరగటం చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో ఉండటంతో బంధువులతోటి లేదంటే భార్యతోటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అటెన్షన్ పే చేయడం చాలా ముఖ్యమని గమనించుకోవాలి. అయితే ఈ రాశితో పాటు ఇంకా ఈ ఇంటిలో గనక సింహరాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, మీనరాశి ఉన్నా, మేషరాశి ఉన్నా కానీ ఒక్కసారి ఇంటికి మొత్తం జాతకం చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళతో పాటు ఇందాక చెప్పిన రాసుకున్న రాశులు వాళ్ళు ఉంటే ఇంట్లో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి. అవి చేసుకుంటూ ఉంటే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ఏజ్ కనుక 35 to 45 ఉండి అందులో మీరు సరైన గ్రోత్ లేకుండా మధ్యలో ఎక్కడో ఆగిపోయారు, స్ట్రక్ అయిపోయారు, లైఫ్లో ముందుకెళ్ళటం లేదు అని మీకు ఎక్కడైనా అనిపిస్తే దానికి సంబంధించిన ఒకసారి జాతక చక్రం చూపించుకొని ఏమైనా శాపాలు ఉన్నాయా, ఏమైనా గ్రహ పీడలు ఉన్నాయా అవి చూసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 ముందుకెళ్తుంది. ముఖ్యంగా ధనానికి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అష్టలక్ష్మి పూజ చేయించుకోవటం లేదా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, దీనితో పాటు కుబేర పాశుపత అభిషేకం చేయించుకుండటం చాలా మంచిది. బంధువులతోటి ఇంకా ఎవరైనా ఇంకా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక గొడవలు పడుతూ ఉంటే వాళ్ళకి అఘోర గౌరి పాశుపత అభిషేకము లేదా కన్యా పాశుపత అభిషేకం చేయించుకోవటం, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం, శుక్రగ్రహానికి శాంతులు చేయించుకోవటం చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరికైనా హెల్త్ కనుక బాగోలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమం ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటారు.
సో మీకున్న ఎలాంటి సమస్య అయినా గనక అనిపిస్తే ఒక్కసారి కాల్ అపాయింట్మెంట్ తీసుకొని ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు అష్టైశ్వర్యాలతో ఉండాలి, భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ రాశి వారికి కనుక చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము చేయించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకళ్ళతో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొంతమందికి విపరీతమైన శత్రుబాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవటం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమము, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్లో కెరియర్లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి ఈ ఏజ్లో మీకు అరౌండ్ 40 అటు 5 ప్లస్ ఆర్ మైనస్ 4-5 ఇయర్స్ ఉండి కెరియర్లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే, ఆగిపోయారు, స్టాగ్నెంటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు కనుక అనిపించేస్తే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి మీ గ్రోత్ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని తగు పరిష్కారాలు తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.